ఆంధ్రప్రదేశ్ కోస్తా తీర ప్రాంతం అనకాపల్లి నక్కలపల్లికి మధ్యలో అంటే దాదాపు సముద్రానికి ఆనుకోనున్న ఒక ప్రాంతం. ఆ ప్రాంతంలో ప్రభుత్వం డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అని మొదలుపెట్టింది. కానీ ఇది డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కాదు, ఇట్స్ అ డిస్ప్లేస్మెంట్ ప్రాజెక్ట్, హ్యూమన్ డిస్ప్లేస్మెంట్ ప్రాజెక్ట్. మీరు వింటున్నది నిజమే. రాజయ్యపేట సాక్షాత్తు హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారి నియోజకవర్గం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా తుఫాను హెచ్చరికలతో, అప్రమత్తతతో, రెడ్ అలర్ట్స్తో మొత్తం ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటే, ఆ గ్రామస్తులు మాత్రం వేలాదిగా రోడ్ల మీదకొచ్చి తుఫానుకు ఎదురొడ్డి నిలబడి పోరాటం చేస్తున్నారు. రాజయ్యపేట, ఈ రాజయ్యపేటలో ప్రతి ఒక్క గొంతుకి ఒక వేదన ఉంది. రాజయ్యపేటకి మేం వెళ్తే మాకు తెలిసిన వాస్తవాలు చాలానే ఉన్నాయి. ఇక్కడ ఒక బల్క్ డ్రగ్ పార్క్ పెడుతున్నారు. ఇంతకు ముందే అక్కడ ఒక ఫార్మాసిటికల్ కంపెనీ ఒకటి పెట్టారు, హెట్రో. ఈ హెట్రో పెట్టినప్పుడు అక్కడ ఉన్న ప్రజలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, ఉద్యోగాలు వస్తాయని ఫీల్ అయ్యారు. కానీ హెట్రో పార్క్ పెట్టిన తర్వాత, హెట్రో ఫార్మాసిటికల్ ఇండస్ట్రీ అక్కడ పెట్టిన తర్వాత మొత్తం రాజయ్యపేట పరిస్థితులు మారిపోయినాయి. ఇక్కడ మోస్ట్లీ అందరూ ఫిషర్మెన్ కమ్యూనిటీ, మత్స్యకారులే. సముద్రం మీద, ప్రకృతి మీద, గంగమ్మ తల్లి మీద ఆధారపడి బ్రతుకుతున్న బ్రతుకులు వాళ్ళవి. అలాంటి బ్రతుకులలో ఈ బల్క్ డ్రగ్ ఫార్మా ఇండస్ట్రీ అని చెప్తున్న పార్క్ ఏదైతే ఉందో, దాదాపు 10 నుంచి 15 కంపెనీలు రాబోతున్నాయి అక్కడికి. దీనితో పాటు ఈ కంపెనీలతో ఉండే ఆ వ్యర్థ పదార్థాలు ఏవైతే ఉన్నాయో వీటిల్ని డైరెక్ట్గా సముద్రంలోకి వదలటం జరుగుతుంది. ఇలా వదలటం జరగటం వలన ఏమవుతుంది? అంత పెద్ద సముద్రంలో కొద్దిగా వేస్ట్ వెళ్తే ఏమన్నా అయిద్దా? ఎస్. అక్కడ ప్రజలు క్యాన్సర్ కూడా వచ్చి చనిపోతున్నారు. అక్కడ ప్రజలకి కనీసం వాళ్ళ జీవనాన్ని కొనసాగించడానికి ఏ ప్రజలైతే రాజయ్యపేటలో ఉంటున్నారో ఫిషర్మెన్ కమ్యూనిటీ, దాదాపు 15,000 మంది జనాభా. ఆ 15,000 మంది జనాభాలో మోస్ట్లీ ఆ ఫుడ్ ఎర్నింగ్ కెపాసిటీ ఉన్న వాళ్ళందరూ కూడా మత్స్యకారులే. వీళ్ళందరికీ ఇంతకుముందు కేవలం కొంత దూరం వెళ్తేనే వాళ్ళకి చేపలు పడేవి. కానీ ఇప్పుడు కొన్ని కిలోమీటర్ల దూరం సముద్రం మేర వెళ్తున్నా సరే సముద్రం మీదకి వీళ్ళకి చేపలు పడని పరిస్థితి. కారణం హెట్రో పార్క్. ఒక్క పార్క్కే ఇంత ఇంపాక్ట్ ఉంటే, ఒక బల్క్ డ్రగ్ పార్క్ మొత్తం అక్కడికి వచ్చి పెడితే, ఇక రాజకీయ నాయకులు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ రాజయ్యపేటకి వెళ్ళి మాట్లాడిన వంగలపూడి అనిత గారు అదే రాజయ్యపేటలో ఈరోజు వాళ్ళ మొరను వినటానికి కూడా వ్యతిరేకిస్తున్నారు. సో మా అభిమానం అని మేము స్టార్ట్ చేసిన సిరీస్లో భాగంగా వంగలపూడి అనిత గారి మీద చేస్తున్న వీడియోస్లో మొట్టమొదటి గ్రౌండ్ రిపోర్ట్ ఈ పాయకరావుపేట నియోజకవర్గంలో ఉన్న రాజయ్యపేటలో బల్క్ డ్రగ్ ఫార్మాకి సంబంధించిన గ్రౌండ్ రిపోర్ట్. దిస్ ఇస్ ప్రశ్నాస్ రిపోర్ట్ వేర్ సైలెన్స్ విల్ బి మోర్ లౌడర్ దాన్ సౌండ్. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈరోజు ఈ భూమి మీద జరుగుతుంది ఒక ధర్నా కాదు, ఒక యుద్ధం. ఒక ప్రాంతానికి సంబంధించిన ప్రజలందరూ కూడా తుఫానుతో అందరూ భయపడుతుంటే, రాష్ట్రం మొత్తం తుఫానుకి భయపడుతుంటే, ఈ ప్రాంతపు ప్రజలు మాత్రం ఈరోజు ధర్నా చేస్తున్నారు. మీరు చూడొచ్చు ఎంత గాలి వస్తుందో బలంగా. ఒక్కసారి మీరు వాళ్ళని చూస్తే వర్షంలో కూడా ధర్నా చేస్తున్నారు. ఒకసారి అక్కడికి వెళ్ళి వాళ్ళ బాధ ఏంటి, అసలు ఏం జరిగింది, ఇక్కడ ప్రభుత్వం 25,000 ఉద్యోగాలు ఇస్తానని చెప్తుంది. కానీ ఉద్యోగాలు కాదు, మేము బ్రతకటానికే ఈ ప్రాంతంలో వీలు లేకుండా పోతుంది, ఇక్కడ ఒక బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీ కడితే అని ఈ ప్రాంతపు ప్రజలు నినదిస్తున్నారు. లెట్ us go to them and ask them what happened.
ఒకసారి ఇక్కడ మనం ప్లకార్డ్ చూద్దాం. ప్రాణాలైనా ఇస్తాం కానీ బల్క్ డ్రగ్ కంపెనీ కట్టనివ్వం. సో విషయం ఏంటి, ఈ ప్రాంతంలో బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీ కడతాము అని చెప్పని ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. యాక్చువల్గా ఇక్కడ కట్టాల్సిన బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీ కాదు అది. అది ఇంతకుముందు కాకినాడ తీర ప్రాంతం నుంచి, కాకినాడలో తొండంగి నుంచి దాన్ని ఇక్కడికి మళ్ళీ మార్చడం జరిగింది. ఇక్కడ తుఫానులో కూడా ఇంతమంది నిలబడి ఇలా చేస్తున్నారంటే, తుఫాను లేనప్పుడు వేలాది సంఖ్యలో ఇక్కడ ప్రజలు కొన్ని నెలల పాటు ధర్నాలు చేస్తున్నారు. మొన్న హోంమంత్రి అనిత గారు వచ్చినప్పుడు కూడా ఇక్కడే వీళ్ళు ఘెరావ్ చేసింది. ఆవిడని ఘెరావ్ చేసిన ప్రాంతపు వాసులు వీళ్ళే. అన్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హార్ట్ఫుల్లీ అప్రిషియేట్ యు ఆల్. మీ అందరికీ కూడా ఇంత ధైర్యంగా నిలబడి ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నందుకు, ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నందుకు మా తరపు నుంచి వి సిన్సియర్లీ అప్రిషియేట్ ఆల్ ఆఫ్ యువర్ ఎఫర్ట్స్. చెప్పండి, ఏంటి అసలు సమస్య, మీకు వచ్చిన సమస్య ఏంటి? మాకు ఇప్పటికే ఉన్న హెట్రో 2007లో స్థాపించారండి. తర్వాత వాళ్ళు ఉత్పత్తులు ప్రారంభించారు 2010 నుంచి ఉత్పత్తులు ప్రారంభించారు. 2010 నుండి ఈ వాళ్ళు మెరైన్ లైన్ వేయడం వల్ల, వాళ్ళు శుద్ధి చేయకుండా ఆ సముద్రంలో పంపడం వల్ల మా మత్స్య సంపద నశించిపోయి మా జీవనోపాధిగా దెబ్బతీసిందండి. ఒకప్పుడు మేము 2 మైళ్ళు 3 మైళ్ళు దూరం వెళ్తే మాకు చేపలు విపరీతంగా పడి, ఈ ఎట్రో వేసిన పైప్ లైన్ వాళ్ళు వాడే వ్యర్థ రసాయన జలాలు శుద్ధి చేయకుండా సముద్రంలో వదలడం వల్ల మా జీవనోపాధి, మా మత్స్య సంపద నశించిపోయి మాకు జీవనాధారం లేదండి, తిండికి కూడా ఇబ్బంది. అలాంటి ఒక హెట్రో కంపెనీకే ఇంత నష్టపోతున్నాం. దాంతోపాటు క్యాన్సర్స్, ఆడలు స్త్రీల ప్రాబ్లం అని, మగవాళ్ళని, ఊపిరితిత్తుల్లో డిఫరెంట్ అండి. ఇలా ఎన్నో కొన్ని వ్యాధులతో చనిపోయి 100-150 మంది చనిపోయారు. ఇప్పుడు కూడా 6th పొందుతూ 100-150 మంది ఉన్నారు. అలాంటప్పుడు ఒక కంపెనీకే ఎలా జరుగుతాయి? బల్క్ డ్రగ్ పార్క్ అంటే ఒక కంపెనీ కదండి, 100 కంపెనీలు. హెట్రో ఎక్కడ ఉంది? ఇంచుమించు మాకు దగ్గర 3 కిలోమీటర్ల దూరంలో ఉందండి. సో అన్న, మీ పేరు? నా పేరు మహేష్, మహేష్. మనం మహేష్ గారితో మాట్లాడాము. ఇప్పుడు లెటెస్ట్ ట్రై టు చాలా వరకు మనం అందరూ వాయిసెస్ తీసుకోవడానికి ప్రయత్నిద్దాం. నెంబర్ 1 ఫస్ట్ కన్సర్న్, ఆల్రెడీ ఇక్కడ హెట్రో కంపెనీ ఉంది, హెట్రో డ్రగ్ కంపెనీ, రైట్? ఈ కంపెనీ ఉండటం వల్ల వీళ్ళకి ఇప్పటికే ఈ ప్రాంతంలో ఉండే వీళ్ళందరూ కూడా యాక్చువల్లీ ఫిషర్మెన్. అంటే సముద్రం మీద లేకపోతే నదీ జలాల మీద దాని నుంచి వచ్చే చేపలు, వీటి ద్వారా వీళ్ళ జీవనోపాధి వీళ్ళు కొనసాగిస్తూ ఉంటారు. ఇలాంటి ఒక కమ్యూనిటీ ఏదైతే ఉందో, వీళ్ళకి ఏదైతే ఆ నీరే వీళ్ళకి జీవనాధారం, అలాంటి నీరుని డ్రగ్ ఫ్యాక్టరీస్తో వీళ్ళు ఇక్కడ, అంటే హెటిరో గురించి మాట్లాడాడు ఆయన, మీరు అర్థం చేసుకుంటే అది రావటం వల్లే, ఒక్క ఫ్యాక్టరీ వల్లే చాలా వరకు మేము నష్టపోయాం. 3 కిలోమీటర్ల దూరంలోనే ఉంది అది. ఇప్పుడు బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీ, ఇమాజిన్, ఇట్స్ అ బల్క్ డ్రగ్. బల్క్ అంటే చాలా డ్రగ్ ఫ్యాక్టరీస్ ఇక్కడికి రాబోతున్నాయి. అసలు చాలా భూములు సిటీల వైపు, అటువైపు ప్రకాశం జిల్లాలో ఇలా చాలా భూములు, బీడు భూములు ఉన్నాయి కదా. మీకు ఇలాంటి కోస్తా తీర ప్రాంతాల్లోనే మీరు ఎందుకు, ప్రభుత్వాలు కేవలం ఈ ప్రాంతపు గాలే మీకు ఎందుకు కావాలి? భూముల కోసమా? కార్పొరేట్ కంపెనీలకి కట్టబెట్టడం కోసమా? దేనికోసం? ఇప్పుడు హెట్రో కడితేనే ఇంత నష్టం అంటే మరి బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీ వల్ల వీళ్ళ సమస్య ఏంటి అనేది ఇంకా తెలుసుకుందాం. నా పేరు బాబ్జీ అండి, ఇదే రాజయ్యపేట మా గ్రామం. ఇప్పటికే 45 రోజులుగా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేస్తాయన్న నేపథ్యంలో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మేము తినేటువంటి పూర్తిగా ఆహారం కలుషితమైంది, ఇక్కడ పీల్చుదామంటే గాలి కలుషితమైంది, తిందామంటే ఆహారం కలుషితమైంది, ఉన్నటువంటి వాటర్ కలుషితమైంది. ఈ విధంగా మా ప్రాణాలతో చెలగాటం ఆడుతూ ఉన్నారు. మేము ప్రధానంగా 100కి 98% మంది ఈ సముద్రాన్ని, గంగమ్మని ఆధారం మీద పడి రోజు చేపలు అమ్ముకొని, వాటినన్నింటిని కూడా కొంతమంది చేపల వేటకెళ్ళి మరికొంతమంది తెచ్చిన చేపలు అమ్ముకొని మా గ్రామస్తులందరూ కూడా మా జీవనం సాగిస్తున్న నేపథ్యంలో ఈరోజు బల్క్ డ్రగ్ పార్క్ పేరుతో వేలాది 10ల సంఖ్యలో కంపెనీలు తీసుకొచ్చి మా ప్రాణాలతో చెలగాట ఆడాడుతాయని అని చెప్పేసి నేపథ్యంలో ఇప్పటికే 45 రోజులుగా మేమందరూ కూడా రీలే నిరాహార దీక్ష చేస్తూ ఉంటే మేమందరూ కూడా ఏం ఆశించామంటే అదే ప్రజలు కూడా వ్యతిరేకించారు. దీనికి సంబంధించి ప్రజలకు మంచి చేస్తారని చెప్పి ప్రభుత్వం ఆలోచిస్తుందని మేము అందరూ అనుకుంటే, కానీ ప్రభుత్వం ఏ మంచి చేయకపోగా ఇప్పుడు ఉన్నటువంటి మత్స్యకారుల మీద ఎటువంటి కేసులు పెడుతూ మమ్మల్ని భయభ్రాంతులకు గురి పెట్టారు. ఇక్కడ క్రిమినల్ కేసులు, రౌడీ షీటర్ల కేసులు, హైవేకి ఎక్కుతున్నామని, హోమిస్టర్ గారిని ఆపుతున్నామని పేర్లతో వివిధ అన్యం పుణ్య. విషయం ఏంటంటే ఇక్కడ ఈ ధర్నాలో పాల్గొనే వ్యక్తుల మీద కూడా కేసులు పెట్టిన పరిస్థితులు కనబడతా ఉన్నాయి. అసలు 110 సెక్షన్ ఎందుకు పెట్టాల్సి వస్తుంది బిఎన్ఎస్ నాకు అర్థం కావట్లేదు. 1, 2 హోంమంత్రి గారు వంగల్పూడి అనిత గారు, ఐ హ్యావ్ సో మచ్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ యూ మేడం, బట్ నాట్ లైక్ దిస్.
మీరు పైనుంచేం దిగలేదండి హోంమంత్రి గారు, గుర్తుపెట్టుకోండి. మీరు ఇక్కడికి వచ్చినప్పుడు మీరు జవాబుదారీ, ఈ ప్రజలందరికీ మీరు రిప్రజెంటేటివ్, యువర్ ఎ పబ్లిక్ రిప్రజెంటేటివ్. మీరు ఈ ప్రజలకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మీరు అలా ఏ ప్రజల పేరు చెప్పుకొని మీరు ఓట్లు అడుక్కోవడం కోసం మీరు ఈ ప్రాంతాలకు వచ్చి ఎలక్షన్లప్పుడు మీరు వచ్చారో, అలాంటి ప్రజలు మిమ్మల్ని ఘెరావ్ చేస్తే వాళ్ళు మీ మీద రాళ్ళేశారా? వాళ్ళు మీ మీద ఉన్న దాడి చేశారా? కేసులు ఎందుకు పెడతారండి? ఐ విల్ డిగ్ మోర్ డీపర్. నేను ఇక్కడ లోకల్ పోలీస్ డిపార్ట్మెంట్తో కూడా మాట్లాడతాను. అసలు ఏం కేసులు పెట్టారు, ఎందుకు పెట్టారు? ధర్నా చేస్తే కేసులు పెట్టేస్తారా? ధర్నా వీళ్ళు శాంతియుతంగా చూడండి. సముద్రం మా జీవనం, ఏంటి బూతులు ఏమైనా ఉందా దాంట్లో? తీరం మా హక్కు, వాళ్ళ హక్కేగా. ఎవడబ్బ సొత్తు ఇది? తీరం అనేది ఎవడబ్బ సొత్తు? ఇక అరే బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీ వద్దు, రాజయ్యపేట, ఈ గ్రామస్తులందరూ కూడా దే ఆర్ ప్రొటెస్టింగ్ యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్. ఈ రాజ్యాంగం నిరసన తెలపటం మనకిచ్చిన హక్కు. ఈ బేసిక్ కామన్ సెన్స్ అనేది మీకు అర్థం కాలేదా అండి? రాజ్యాంగం నిరసన తెలపటం అనేది మనకిచ్చిన హక్కు. మీరు నిర్ణయం వాపసు తీసుకుంటారా, తీసుకోకపోతే మీకు వచ్చే ఎన్నికల్లో ఈ ప్రజలు ఎలా గుణపాఠం చెప్తారు, అదంతా వేరే విషయం అండి. కానీ ధర్నా చేయటం, నిరసన తెలపటం, ఘెరావ్ చేయటం ఈ రాజ్యాంగం ప్రతి భారతదేశ పౌరుడికి ఇచ్చిన హక్కు. ఐ డిగ్ మోర్ డీపర్ అండ్ ఇంకా డీటెయిల్స్ నేను ఆ వీడియో ఎండింగ్ లోపు కుదిరితే ఇంకా డీటెయిల్స్ తీసుకొని ఎవరెవరి మీద ఏ రౌడీ షీట్లు పెట్టారు, ఎవరిని మర్డర్ చేశారని పెట్టారు, ఎవరి మీద బలవంతం చేశారని పెట్టారు అనేది మనం ఒకసారి ఆలోచిద్దాం. రైట్ అన్న, నమస్తే. మీ పేరన్నా? గోసలో స్వామిశ్వరరావు. మీరేం చేస్తారు? మేము వేట చేస్తామండి. వేట అంటే చేపలు పడతారు. ఓకే, రండి అన్న, రండి. పేరేమన్నారు? వాసులు సోమేశ్వరరావు గారు. సోమేశ్వరరావు గారు వేటకి వెళ్తారు, చేపలు పడతారా? ఇక్కడ రాజీపేటలో అండి. రాజీపేటలో. ఓకే, ఇక్కడ ఎంత దూరం వెళ్తే అంటే వీళ్ళు చెప్పడం ఏంటంటే ఇంతకుముందు ఈ హెట్రో పార్క్ రాకముందు జస్ట్ కొద్దిగా దూరం వెళ్తేనే వచ్చేయి, ఇప్పుడు చేపలు పడేయి, ఇప్పుడు చాలా తగ్గిపోయినాయి అని చెప్తున్నారు. ఏంటి మీరు అబ్జర్వ్ చేసిన ఆ నెగిటివ్ థింగ్స్ ఏంటి? ఈ ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే 25,000 ఉద్యోగాలు మీకు ఇస్తాము, మీకు కాదు 25,000 ఉద్యోగాలు ఈ రాష్ట్రంలో వస్తాయి అని చెప్తున్నారు. మీకు దీనివల్ల వచ్చిన సమస్య ఏంటి చెప్పండి. మాకు ప్రభుత్వం దారిలో ఉద్యోగాలు ఇస్తున్నారు అంటున్నారు. మాకు ఉద్యోగాలు వద్దండి. మాకు కేవలం గంగమ్మతలే మాకు కుదిరితే చాలు. ఈ బల్ట్రాక్ పార్కు పెడితే మా ప్రాణాలు కోల్పోతాయి. ఇప్పుడే ఉపాధి కోల్పోయాము. అలాగే ఈ ఇట్రో కంపెనీ వల్ల ఈ పొల్యూషన్ వచ్చి చాలా మంది చనిపోవడం జరిగింది. 50 మంది చనిపోరండి. ఇప్పటికి క్యాన్సర్ వ్యాధులు వచ్చి ఈ 2 గ్రామాలు కలిసి దొండాక తేనెవర్ల ఈ 5-6 గ్రామాలు కలిసి మా గ్రామంలోనూ 50 మంది చనిపోరండి క్యాన్సర్ వ్యాధులు ఖాళీగా ఈ ఇటర్ వల్ల, ఈ పొల్యూషన్ వదలలో. అలాగే గ్రీన్ ఒక కాలంలో గ్రీన్ ట్రిబ్యునల్ కోర్టులో ఈ పొల్యూషన్ నుంచి ఇక్కడికి రావడం కూడా జరిగిందండి. ఆ గ్రీన్ ట్రిబ్యునల్ కోర్టు ఆ టీం వచ్చి ఆ ఇట్రో కంపెనీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇట్రో కంపెనీకి ఆ పొల్యూషన్ వాటర్ పొల్యూషన్ అయిపోయిందనేసి 7 కోట్లు జరిమానా కూడా వేసింది. కానీ ఆ ఇట్రో కంపెనీ వాడు ఇప్పటికి కూడా శుద్ధీకరణ పంపుతున్నాడు వాటర్. దానివల్ల అలాగే ఈ 4-3 కిలోమీటర్లో కూడా వెళ్ళా గతంలో మాకు బోల్డ్ ఉత్పత్తి ఉండేది. ఇప్పుడు 20 కిలోమీటర్లు లోనికి వెళ్ళా అసలు ఉత్పత్తి అంటే లేదండి. 20 కిలోమీటర్లు వెళ్ళా ఉత్పత్తి లేదండి ఈ ఇట్రో కంపెనీ వల్ల. ఇక్కడ మత్స్య సంపద ఎక్కడ ఉంటుందంటే మా దగ్గర చంద్రుపట్టే ఉంటుంది, వారనే ఉంటుంది ఉత్పత్తి వాడడం. ఆ ఉత్పత్తి అయ్యి నోనకెళ్ళి 20 కిలోమీటర్ల దూరంలోకి వెళ్ళా మాకు అక్కడ జీవించింది నా గతంలో ఇట్రో కంపెనీ రాకముందుల. అటువంటిది ఇప్పుడు ఉండే పెట్రోల్లో అసలు ఉత్పత్తి అంతా పోయింది, నాశనమైపోయింది. అలాగే అదే పరిస్థితిలోనూ ఈ బల్ట్రాక్ పార్క్ వస్తే ఇప్పుడు ఇది ఒక దానివల్ల ఇంత నష్టపోయాము. 100 కంపెనీలు వస్తే మా జీవన పథం పోతుంది అన్న ఆలోచనతో వాళ్ళకి 25 రోజులు కావస్తుంది, 45 రోజులు కావస్తుంది ఈ ధర్నా చేసి. ఈ ధర్నా సైడ్లో ఈ పోలీసు బందోబస్తు మా అనితా మేడం గారు మా ఉద్యమం తప్పు పరిస్థితి అండి. మేడం గారు కూడా పోలీసు బందోబస్తు కూడా కేసులు కూడా పెట్టారు, మా మీద పెట్టారండి. మా మీద మత్స్యకారుల అందరి మీద కేసులు అండి. 150 మంది మీద కేసులు ఈ మమ్మల్ని వాళ్ళు పెట్టడం జరిగిందండి. మేము భయపడలేదండి. పెట్టుకో మా ప్రాణాలను ఇస్తాం. మేమే కాదండి మా లేడీస్ కూడా పెట్టుకోండి అన్న చెప్పడం కూడా జరిగిందండి. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ బల్ట్రాక్ పార్క్ అనేది వస్తే
మేము ఇక్కడ జీవించినాం కాబట్టి రానివ్వకంటే చేస్తామనేసి మనస్ఫూర్తిగా మా మీడియా ముందు చెప్పడం జరిగిందండి. ఓకే అండి. చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పారు ఆయన. ఒకటి, హౌ నేచర్ నేచర్ ఎట్లా మారిపోద్ది కెమికల్స్ వల్ల అని. ఒక 2 కిలోమీటర్లు దూరం వెళ్తేనే సముద్రంలోకి వీళ్ళకి చేపలు పడేవి. అలాంటిది దాదాపు ఒక 20 కిలోమీటర్లు అంటే దాదాపు 10 టైమ్స్ వెళ్ళినా సరే వీళ్ళకి చేపలు పడట్లా. అంటే అండర్స్టాండ్ ద డ్యామేజ్ ఓన్లీ బై వన్ కంపెనీ, ఒక్క కంపెనీ వల్లే. ఆయన చెప్పిన మాట మీరు వింటే ఆ కంపెనీ వల్ల క్యాన్సర్తో చనిపోతున్నారంట ప్రజలు. హౌ ప్యాథటిక్. దాని గురించి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఫైన్ వేసిందని చెప్తున్నారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ హెట్రో కంపెనీకి ఫైన్ వేసినా సరే వాడు మళ్ళీ ఎంత మదం పడితే ఆ కంపెనీ మేనేజ్మెంట్కి మళ్ళీ అదే నెలల్లో ఆ మొత్తం వ్యర్థాలన్నీ వేస్తారు. అండర్స్టాండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద ఇష్యూ. ఇది ఏదో ఒక 50 మంది ఇక్కడ నుంచోనో లేకపోతే ఒక 2000 మంది ఇక్కడ కూర్చొని ధర్నా చేస్తున్న సమస్య కాదు. ఇది మనుషులకి అండ్ ప్రాణులకి, ఆ సముద్రంలో ఉన్న ప్రాణులకి సంబంధించిన ఒక పెద్ద సమస్య. మనుషులు చచ్చిపోతే మీ అధికారాలు ఎందుకు, మీ కంపెనీలు ఎందుకు? మనుషులు చచ్చిపోతే మీ అధికారాలు ఎందుకు? ఎవడి మీద అజమాయిషీ చేస్తారు? మనుషులు చచ్చిపోతే మీ కంపెనీలు ఎవడి ముక్కలో పెడతారు మీ టాబ్లెట్లు తీసుకెళ్ళి? ప్రాణాలైనా ఇస్తాం, కేసులకి భయపడం, కానీ కంపెనీని మాత్రం రాని. బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీ అనేది ఇక్కడ వద్దు అని చెప్పని ఇక్కడ ప్రజలు చెప్తున్నారు. లెట్ us ట్రై టు గెట్ మోర్ వాయిసెస్. అక్కడ వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం రండి. ఇక్కడ ఇంకెవరైనా ఎనీవన్ వాంట్స్ టు టాక్? మీరు రండి బ్రదర్, మీరు రండి. అన్న మీ పేరన్నా? నా పేరు చేపల సోమేష్ గారా? అన్న అందరితో మాట్లాడదాం చక్కగా. మీరు ఎవ్వరితో, నేను రాత్రి కాదు రేపు సాయంత్రం దాకా కూడా ఉంటా. ఓకే, మీకోసమే వచ్చాం హైదరాబాద్ నుంచి. సో సోమేష్ గారా మీ పేరు? సోమేష్ అండి. ఓకే, సోమేష్ గారిని మీరేదో దేనికన్నా నాయకత్వం వహిస్తున్నారా? లేదు సార్, సముద్రంలో వేట సార్. వేటేనా? చెప్పండి, ఏంటి సమస్య? ఇప్పుడు కొంతమంది చనిపోతున్నారని చెప్తున్నారు, మీ మీద కేసులు ఉన్నాయా? ఉన్నాయి సార్. ఎన్ని పెట్టారు? 150 మంది కేసులు పెట్టారు. మేము శాంతియుతంగానే ధర్నా చేయడానికి అయితే మేము టెంట్ వేసుకున్నాం, శాంతియుతంగానే చేస్తున్నాం. అయితే పోలీసు వారు అయితేనేమి, ప్రభుత్వ అధికారులు అయితేనే మిమ్మల్ని రెచ్చగొడతామంటే అంటే మాకు అనుకూలంగా ఏం చెప్పకపోవడం. ఇప్పుడు హోమ్ మినిస్టర్ అనిత గారు, రాష్ట్ర హోమ్ మినిస్టర్ గారు వచ్చింది మా దగ్గరికి, వచ్చిన తర్వాత మాకేదో చెప్తుందేమో అనుకున్నాం, కానీ మాకు ఏం చెప్పకపోతే మాకే మరి బాధ ఉంటుంది కదా. ఎందుకంటే 45 రోజులు పెట్టి చేస్తున్నామంటే ఒక రకమైనటువంటి ఆవేదన ఉంటుంది కదా. ఆ ప్రకారంగా మేము వెళ్ళాం. దాదాపు మా మీద తప్పు చేసేవాని మా మీద కేసులు ఒకటే. ప్లస్ మాది ఏంటంటే ఇప్పటికే ఉన్నటువంటి యుట్రోరాక్స్ కంపెనీ వల్ల మాకు ఎంతో నష్టం కలిగింది. కాబట్టి ఇప్పుడు అది ఆ యుట్రోడు వదిలినటువంటి రసాయనం వల్ల సుత్తినాకంట సముద్రంలో వదిలి దానివల్ల వేట పూర్తిగా నష్టపోయి ఊర్లో ఉండి భార్యని పిల్లల్ని పెంచుకున్నాక నానా అవస్థలు పడి వేరే గ్రామాలకు వలసలు పోయి అక్కడ సముద్ర వారిని చిన్న పాకలు వేసుకుని అక్కడ 4-5 నెలలు అక్కడ నివసించి మళ్ళీ గ్రామానికి వచ్చిన పరిస్థితులు. అవును. అంటే ఊరు వదిలి వెళ్ళారా? ఊరు వదిలి వెళ్ళడం. అలాగే మా విశాఖ అటు సైడ్ శ్రీకాకుళం జిల్లా వాళ్ళు అయితే వేరే రాష్ట్రాలకు వెళ్ళి అక్కడ ఏట చేస్తుండగా వేరే దేశపోలు కూడా దొరికేసి సంఘటనలు కూడా ఉన్నాయి. ఎందుకంటే మా గ్రామంలో, మన రాష్ట్రంలో సముద్రం ఉండగా వేరే రాష్ట్రానికి వెళ్ళి అక్కడ పాటుడిపోయి అక్కడ బతకవలసిన అవసరం మాకు ఏమొచ్చింది? ఇలాంటి పొల్యూషన్ అయినటువంటి కంపెనీలు రావడం వల్ల మా వేరే రాష్ట్రానికి వేరే దేశానికి వెళ్ళవలసిన అవసరం వస్తుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి సముద్రం కదా, మరి ఇక్కడ సముద్రంలో చేపలు ఎందుకు ఉండగట్టినాయి, మరి అక్కడ సముద్రంలో చేపలు ఎందుకు ఉంటున్నాయి? కారణం ఏంటి? ఇలాగ ఈ దివిస్ కంపెనీలని, ఎలక్ట్రో కంపెనీలని, అలాగ పర్వాలో ఎన్నో కంపెనీలు, ఈ కంపెనీల వల్ల సముద్రం పొల్యూట్ అయిపోయి చేపలు పూర్తిగా నష్టపోయింది. పోనీ చేపలు పోతే మా పేనాలు ఆరోగ్యంగానే ఉంటాయంటే ఈ బల్ట్రక్ కంపెనీ పెట్టి మా పేనాలు కూడా తీయడానికి సిద్ధపడుతుంది ఈ ప్రభుత్వం. మరి ఇలాంటి ప్రభుత్వాన్ని ఏమనుకోవాలి మేము? మరి బతకడానికి కూడా మరి మా ఏటేదో నష్టపోయాం, మరి జీవితాలు కూడా పోతే మరి పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది? భావితరాలు భవిష్యత్తు లేకుండా చేయడానికి చూస్తున్నారు. మత్స్యకారు మరుగుడు లేకుండా తీయడానికి చూస్తుంది ఈ ప్రభుత్వం. మరి ఈ కూటమి ప్రభుత్వానికి ఇది ఏటో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఈ మత్స్యకారులు అసలు మనుషులే కనపడుతుందా ఈ కూటమి ప్రభుత్వానికి? అసలు ఎందుకు ఇలాంటి నిర్ణయాలు ఎందుకు తీసుకుంటున్నారు? ఎంతో జనం ఉన్నారు మత్స్యకారులు. ఈ మత్స్యకారుల కల్లా ఈ బల్ట్రక్ పార్క్ కట్టి మత్స్యకారు కల్లా ఉద్యోగులు ఇవ్వగలరా? మరి ఇంతమంది ఎన్ని వేల జనాభా సముద్రం మీద ఆధారపడి బతుకుతున్నారు. మరి ఇంతమందిని పాడు చేసి బల్ట్రక్ పార్క్ కట్టి ఎవరికి ధనవంతులు చేయడానికి, అది ఈ కూటమి ప్రభుత్వాన్ని మేము అడిగి తెలుసుకుంటున్నాం. మత్స్యకారుల ప్రాణాలు తీయొద్దు, మత్స్యకారుల ప్రాణాలు తీయొద్దు. పోరాడతాం. కట్టనివ్వు.
చెప్పండి, మీ పేరేంటమ్మా? నా పేరు బొందిరాజులమ్మ. మాకు ఈ బొలకర కంపెనీ నుంచి ఆల్రెడీ ఒక కంపెనీ వచ్చింది. మా ప్రాణాలన్నీ గురైపోయాయి. సముద్రంలో మత్స్య సంపద అలా పోయింది. మేము సెగించలేక మా ప్రాణాలు కితమితమైపోతున్నాయి. కితమైపోయినప్పుడు మాకు ఈ బొలకర కంపెనీ పార్కులను తీసుకొచ్చి ఉద్యోగాలు వస్తాయి అంటున్నారు. ఉద్యోగాలు ఎవరికి ఇవ్వలేదు. ఈ ఉద్యోగాలు ఏం గురించి ఇవ్వలేదంటే, ఒక 500 జనానికి ఉద్యోగాలు ఇస్తానని కనీసం 50 మందికి కూడా ఉద్యోగాలు రాలేదు. కూలి పనులు తట్టలెట్టుకో మోసినవి, పార్లెట్టుకో కలిపినవి, సిమెంట్ మూటలు మోసినవి, సీపురుగట్టలతో తుడిచినవి, బాత్రూముల పనులు అలాంటివి ఇచ్చారు. పెట్రోల్లోని అలాగనే చెత్త పనులు అలాంటివి ఇచ్చారు. కానీ ఓ 20,000-30,000 జాబులు ఎవరికి కూడా ఇవ్వలేదు. అదన్న ఎంతో మంది రికమెండ్తో వెళ్తున్నాం వెళ్ళిన ఆ కూలి పనికే. మీ ప్రాంతంలో కంపెనీ పెట్టి మీకు ఉద్యోగాలు ఇవ్వాలంటే ఆ క్లాస్ 4 ఉద్యోగాలు ఇవ్వటమే కాకుండా రికమెండేషన్ ఉంటేనే ఇస్తున్నారు. అవి కూడా చీపుర్లు పెట్టుకో తుడుచుకొని బాత్రూమ్లు కడుక్కుని దానికి కూడా రికమెండింగ్తో మేము వెళ్తున్నాం. అలాంటిది మాకు కూలి ఎంత? 400 రూపాయల కూలు ఆ కంపెనీలోని. ఆ 400 కంపెనీలోని కూలు ఎంతో కొంతమంది ఎదవల్లారా వెళ్ళిపోండి, మీకు ఆవిడ పని చెప్పినోడు అలాగనేసి ఎన్నో కొన్ని మాటలు పడి ఆ 400 కూలి తెచ్చుకోయి ఈరోజు అవన్నీ మాకు ఎదురవుతున్నాయి. కాబట్టి మేము అన్నీ తెలుసుకొని ఆ కంపెనీని మేము కట్టాలా అనిపించుకోలేదు. కాకపోతే ఒకటి, మా ప్రాణాల మీద పెట్రోల్ వచ్చేసి ఈ కంపెనీ కట్టుకోండి, లేదనుకుంటే మా ప్రాణాలు ఉన్నంత వరకు ఈ కంపెనీ మాత్రం కట్టనేము కూడానా. కాకపోతే అక్కడికి వెళ్ళి మా పెట్రోల్ మేదం పోసేసుకుంటాం. మేము పోసేసుకొని చచ్చిపోతేనే మాకు ఈ కంపెనీ పోద్ది, లేదనుకుంటే మాత్రం మాకు ఈ కంపెనీ ఎదురు రకం వస్తానే ఉంటుంది. ఈ 10,000 జనము వద్దు 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 అంటే ప్రభుత్వం ఎందుకు ఎదురకంగా వస్తుందో మాకు అర్థం అవ్వట్లేదు. ఈ కంపెనీలో చెడు ఉందా, మంచి ఉందా, ఎందు గురించి వద్దంటున్నారు? దీనివల్ల వీళ్ళకి ఏమన్నా ప్రాబ్లం ఉందా? అలాగనేసి కూడా ప్రభుత్వం అర్థం చేసుకోవట్లేదు. ఒక మత్స్యకారులు అంటే ఒక మూర్ఖుల కింద ఒక దీని కింద చూస్తున్నారు. ఆ మూర్ఖుల్లా ఉండబట్టే కదా ఈ 400 రూపాయల కూలికి వెళ్ళి 10 మందికి రికమెండింగ్తో వెళ్తున్నాం. మూర్ఖుల కింద ఉండబట్టి 400 ఎక్కడెక్కడో హైదరాబాద్, శ్రీకాకుళం, పరవాడ, గిరవాడ అలాంటి వాళ్ళకి 50,000 60,000 జీతాలు. ఈ మత్స్యకారుల కుటుంబంలోని 400 రూపాయల కూలు మా భూములు కొని మా ప్రాంతంలో కట్టి అలాగే ఎవరో ఉంటారే. ఆల్రెడీ అలా అయింది కాబట్టి మీకు అనుభవం వచ్చింది కాబట్టి మా ఆటగోళ్ళు కూడా మత్స్య సంపద కూడా చచ్చిపోయింది. సందట్లోని ఈ వాటర్లు పోయి ఈ మిడికి నీరల్లా సముద్రంలోకి వెళ్ళిపోయి చచ్చిపోతే ఇప్పుడు వాళ్ళకి కూడా బతికి లేవు. ఇదే మాటలు మాకు అప్పుడే కానీ ఉన్నట్టు ఈ కంపెనీ కూడా మేము కట్టనిపోదు, ఇది కూడా కట్టనిపోదు. కాకపోతే మాకు ఏదో మేలు చేస్తుంది, మా కూలి పనులు మాకు ఇస్తారు, మా మగవాళ్ళకి జాబులు ఇస్తారు. చదువుకుని కుర్రోళ్ళు 10,000 జనం ఉన్నది, 5,000 జనం ఉన్నది ఇదే ఊళ్ళోని చదువుకుని కుర్రోళ్ళు ఒక్కరికి కూడా జాబ్ ఇవ్వలేదు. అలాంటిది మాకు ఈ జాబులు వస్తాయి, అవి వస్తాయి అంటే ఒక కంపెనీలో మూసిపోయి ఇంకా రెండో కంపెనీకి మేము ఎలాగా ఆమె ఇస్తాము? మేము ఇవ్వలేము. అయినా మాకు ఆ కంపెనీ వద్దు కూడానా, చూస్తా ప్రాణాలు బలైపోము. ఒకటే మాట, అంటే మనకి హైదరాబాద్లో ఉండే వాళ్ళకు, లేకపోతే బెజవాడలో ఉండే వాళ్ళకు, విశాఖపట్నంలో ఉండే వాళ్ళకు, సిటీల్లో ఉండే వాళ్ళకి ఒక ఉద్యోగం కాకపోతే ఇంకొక ఉద్యోగం, ఒక కంపెనీ కాకపోతే ఇంకొక కంపెనీ. వీళ్ళ పరిస్థితి అట్లా కాదు. వీళ్ళు చాలా రేషనల్గా మాట్లాడుతున్నారు. అర్థం చేసుకోండి. ఆల్రెడీ హెటిరో అనే కంపెనీతో వచ్చారు, ఆ పేరు పెట్టుకొని వచ్చారు, మాకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు, నమ్మబలికారు. చెప్పిన తర్వాత మాకు ఇచ్చిన ఉద్యోగాలు ఏంటంటే 10,000 20,000 ఉద్యోగాలు కూడా కాదు, 20,000 25,000 ఉద్యోగాలు కూడా కాదు, అదేదో రోజువారీ కూలీ టైపు శానిటేషన్ వర్కర్లుగా, స్వీపర్లుగా, వాష్రూమ్లు క్లీన్ చేసే పనులు ఇలాంటివి ఇస్తున్నారు వీళ్ళు. ఇలాంటివి అంటే ఆ ఉద్యోగాలకు కూడా రికమెండేషన్ కావాలి. అంటే మా ప్రాంతంలో మా నేల మీద మా సంపదను దోచుకొని ఇక్కడ ఫ్యాక్టరీ కట్టడమే కాకుండా కట్టిన ఫ్యాక్టరీలో ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇప్పుడు ఈరోజు తప్పించుకొని తిరుగుతున్న ఈ ప్రభుత్వం కావచ్చు, లేదా కంపెనీ పెద్దలు కావచ్చు, ఈ బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీని వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు. పెట్రోల్ పోసుకొని మేము చచ్చిపోతాం కానీ వీ విల్ నాట్ గివ్ అప్ అని చెప్పని అంటున్నారు. మన హోమ్ మినిస్టర్ అనిత గారు మేము మీ మీద సిరీస్ చేద్దామని చెప్పని అనుకున్నాం. ఇంతకుముందు మీరు మాట్లాడింది ఒక్కసారి మీకు వినిపిస్తానండి. ఈ వీళ్ళతో పాటు పాపం హోమ్ మినిస్టర్ గారు కూడా కలిసిపోయారు. అప్పట్లో కలిసిపోయారు. అరే రే 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 వింటారా? వినండి.
వాళ్ళు కూడా వచ్చి పెట్టారు. చేపలు ఎందుకు చచ్చిపోతున్నాయి ఎందుకు అంటే 12 సంవత్సరాలుగా పైప్ లైన్ వేసిన తర్వాత దాని మెయింటెనెన్స్ లేక ఈ రోజు వరకు అది పాడయి ఆ ఏదైతే పొల్యూటెడ్ వాటర్ ఉందో అది సముద్రంలో కలుస్తుంది. దీని వల్ల మత్స్యకారులు ఇబ్బంది పడుతున్నారు. అంటే నేను ఏదో రాజకీయాలు మాట్లాడడానికి రాలే, చాలా ప్యూర్ గా మాట్లాడుతున్నాను. మొన్న కుర్రోడ్ని వెళ్ళి చూసి వచ్చేసరికి నిజంగా కడుపు తెరుక్కుపోయింది. ఏ కుర్రాడిని కడుపు తరుక్కుపోయింది అంటున్నారు మేడం? కిడ్నీ వ్యాధి గురై ఇంచుమించు 9-10 సంవత్సరాల కుర్రాడు చనిపోవడం, అప్పుడు మేడం గారు వైజాగ్ వెళ్ళి పలకరించి ఇంటికి వచ్చి చనిపోవడం ఆ కుర్రోడిని చూసిన సమయంలో. అప్పుడు కడుపు తరుక్కుపోయిందంట అనిత గారికి. మరి ఇప్పుడు కడుపు బాగుంది అనుకుంటా. ఇప్పుడు బాగున్నట్టుంది. చూద్దాం ఇంకా ఏమంటారు చూద్దాం. ఒకసారి భలే ఇచ్చారు అన్నలు. అదేమో ముసలోడా 40 సంవత్సరాలోడా 50 సంవత్సరాలు 40 సంవత్సరాలకు వచ్చినట్టు అయ్యో పాపం అంటున్నాం మనం. 40 సంవత్సరాలు చచ్చిపోయినా ప్రాణమేనండి. 9 సంవత్సరాల పిల్లోడు చచ్చిపోయినా ప్రాణమేనండి. 15 సంవత్సరాల కుర్రోడు కూడా కిడ్నీస్ పోతున్నాయి. నేను ఏమంటానంటే ఈ విషయంలోని కొంచెం రాజకీయాలన్నీ పక్కన పెట్టి రాజకీయాలు పక్కన పెట్టాలంటున్నారు మేడం. గ్రామస్తులతో పాటు అందరు నెక్స్ట్ జనరేషన్ ఇబ్బంది పడవచ్చు. అరే గ్రామస్తులతో పాటు నెక్స్ట్ జనరేషన్ ఇబ్బంది పడుతుందంట నేను చెప్పట్లా. ప్రస్తుత హోమ్ మినిస్టర్ అనిత గారు చెప్తున్నారు. ప్రస్తుత హోమ్ మినిస్టర్ అనిత గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గ్రామస్తులతో పాటు కొన్ని జనరేషన్స్ ఇబ్బంది పడతాయని చెప్తున్నారు. మీరు వినాలా, మీరు అర్థం చేసుకోవాలా. రాజకీయం కోసం చేయొద్దు. చూడండి, నేను ఐఎమ్ నాట్ టేకింగ్ ఎనీ అదర్ వర్డ్స్. మన అనిత గారి గురించే. ఇంకా అనుకోవడం కానీ రాజపేట గ్రామం ఒకప్పుడు ఉండేది అని అనుకోవడం తప్పించి ఎవరు ఉండరు. అరే రాజయ్యపేట గ్రామం ఒకప్పుడు ఉండేది అని అనుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఇలాంటి ఫ్యాక్టరీలు పెడతాం వల్ల అని అనిత గారు చెప్పారు. చూసారా? అంటే వీళ్ళందరూ కూడా ఒకప్పుడు ఉండేవాళ్ళు అని ఫ్యూచర్లో అనుకోవటం ఎందుకు, కాబట్టి దీన్ని బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీ నాపేద్దాం అని చెప్పారు. మరి ఎందుకు మేడం ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చినాక ఇది ద్వంద్వ వైఖరి కాదా? జోక్స్ అపార్ట్ కాసేపు సరదాగా మాట్లాడటం పక్కన పెట్టేద్దాం. ఇది ద్వంద్వ వైఖరి కాదా? ఇది మాట మార్చడం కాదా? మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత, మీరు అధికారం అనే అందలం ఎక్కిన తర్వాత ఈ ప్రజల్ని మోసం చేయటం కాదా? టెంట వేసుకొని పవిత్రలు మా మాట అన్నది మేము ధర్మంగా చెప్పేవండి. ముందు మా గ్రామంలోకి వచ్చి అనిత మేడం గారు మా గ్రామ సభ పెట్టి మీరు మా ప్రజలకు ఏం చెప్పి మీరు ఏం పని చేస్తున్నారు, ఇలాగే ఈ రోడ్లు ఏం చేస్తున్నారు, ఈ బిల్డింగ్లు కట్టిస్తున్నారు, ఇది చాలా పొరపాటు అని మా మత్స్యకారుల వల్ల కూర్చొని మాట్లాడుకోయి టెంట్ ఎత్తే పోలీసు సియా గారు వచ్చి టెంట్ మీద వెహికల్ బండి ఎక్కిచ్చేసి మడిజిలు కూడా గుద్దేశాడు సార్. అయ్యాల మీరు ఇక్కడ కానీ టెంట్ ఎత్తే తీసుకెళ్ళి సిఐ గారా ఎందుకు చేస్తారు అట్లా? గారు సిఐ గారు ఫస్ట్ వచ్చి చేశారు. కావాలని మీకు ఎవరు ఇచ్చాడు ఇక్కడ హక్కు? ఈ ఊళ్ళో టెంట్ గాడ అయినాక మీరెవరయ్యా? మా ఊరు ఇచ్చి పేరేంటి? సిఐ గారి పేరేంటి? వెళ్ళిపోయారు ఆయన? ఉన్నారా? ఓకే, ఒకసారి కుదిరితే ఆ బైకర్ సిఐ గారితో కూడా ఒకసారి మాట్లాడటానికి ప్రయత్నిద్దాం మనం. లడ్డు రామకృష్ణ గారేనా? ఏ సర్కిల్ అది? ఓకే, ఒకసారి సిఐ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారితో కూడా, సార్ ఎందుకు సార్ మీరు మామూలుగా సరదాగా బండి నడపాలంటే నడపొచ్చు, కానీ అట్లా ప్రజల మీదకో టెంట్ల మీదకో నడపడం ఎందుకండి అని చెప్పని ఒకసారి మనం అడుగుతాం. ఏమన్నా సరదానా లేకపోతే ఎందుకు వెళ్ళారు అట్లాగా అని? టెంట్ మీద కార్ వేసుకొచ్చేసారు. అరే దండాలు ఎట్టే సార్ అంటే చేయొద్దని. ఏంటంటే ఇదేంటి మీరు చెప్పండి, ఏమైంది? గత 46 రోజులుగా మేము ధర్నా చేస్తున్నాం. కేవలం మా రాజయ్యపేట గ్రామ ప్రజలు ఈ బల్క్ డ్రగ్ కంపెనీని వ్యతిరేకిస్తున్నామని ప్రభుత్వం పాటు పోలీసు అధికారులు కూడా మాపై అధికారంతో మా గ్రామానికి మేము రావాలంటే ఆధార్ కార్డులు చూపించుకొని లోపలికి రావాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఇది చెప్పండి. మేమేనా హాస్పిటల్ రీత్యా పని రీత్యా మా గ్రామాన్ని దాటి బయటికి మళ్ళీ లోపలికి రావాలంటే సుమారు 7 చెక్ పోస్టులు దాటి మా గ్రామానికి మేము ఆధార్ కార్డులు చూపించుకో మీరు రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మా రాజయ్యపేట గ్రామం పాకిస్తాన్ బోర్డరు లేక టెర్రరిస్టులు పాకిస్తాన్ తీవ్రవాదులు ఉన్న వేరే కంట్రీ అనుకుంటున్నారో ఏంటో కూడా మాకు తెలియడం లేదు. కేవలం వారి కోసమే. పిక్కి జగత అంతేనా మీ పేరు? పిక్కి జగత. అవును సార్, పిక్కి జగత నా పేరు. దిస్ ఈస్ అ డిఫరెంట్ ప్రొటెస్ట్. ఐ అప్రిషియేట్ యూ బ్రదర్. భలే సమాధానం బాగా చెప్తున్నారు. రైట్, అంటే లోపలికి రావాలంటే ఆధార్ కార్డు అడుగుతున్నారని చెప్పని మనోడు అరాచకం, మామూలు అరాచకం కాదు. అది చూడండి, ఆధార్ కార్డు టీషర్ట్ కింద వేసేసుకొని వచ్చేసాడు. I mean, these kind of protests should definitely sustain. ఇలాంటి పోరాటాలు మనం ఖచ్చితంగా గుర్తించడమే కాదు, వీటికి సపోర్ట్ చేయాలి. ఈ పోరాటాలకి ఇలాంటి పోరాటాలకి మనం ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి. ఇది ఒక నిరసన మాత్రమే కాదు, ఇది వీళ్ళు ఒక యుద్ధంలాగా చేస్తున్నారు. అండర్స్టాండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద ఫిషర్మెన్ కమ్యూనిటీ.
చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ కానీ మా ఓటేసి గెలిపించిన ఓమిరి మేడం గారు కానీ సానుభూతి ప్రజల మీద ఉంటే ఆ రోజు ఇచ్చిన ఆమె ఈ రోజు వెనక్కి తిరిగి తీసుకుంటున్నాం బల్క్టెక్ కంపెనీ మత్స్యకార గ్రామంలో కట్టమని సమాచారం చెప్తే ఆ రోజు ఈ పోరాటం వదులుతాం తప్ప ఆ రోజు వరకు పేరాలు పోయేదాకా ఈ పోరాటం వదిలేదు. ఈ బల్క్టెక్ కంపెనీ మాత్రం అని మీ మత్స్యకార గ్రామానికి వచ్చి రాజీపేట వచ్చి చంద్రబాబు నాయుడు కానీ నారా లోకేష్ కానీ సానుభూతి ఉండి రాజీపేట ఒకప్పుడు టైంలో వచ్చాడు. 15 సంవత్సరాల కింద అవుతుంది. ఎవరన్నా భూశాఖం చట్టం చేస్తే అదే చంద్రబాబు నాయుడు అన్నాడు తడ్డీలు తీసి కొడతారు నా మత్స్యకారి బిడ్డలు అన్నాడు. ఈ రోజు ఆ చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడయ్యా? ఈ రోజు ఆ నారా లోకేష్ ఏం చేస్తున్నాడయ్యా? ఆ రోజున్న మాట ఈ రోజు నిలబెట్టి కూడా చంద్రబాబు నాయుడు ఆ రోజున్న మాట ఈ రోజు నా మత్స్యకారిగా మళ్ళీ నా చంద్రబాబు చూస్తానయ్యా. చూసిన తర్వాత మా ఇంటింటికి గడప గడపకి దండం కొట్టి నిన్ను గెలిపించండి అమ్మా. అప్పుడు ఎవరు అనుకుంటున్నావు? సంగలంకరావు ఎమ్మెల్యే, జగన్ బాబు సీఎం, వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం పదవిలో వచ్చాడండి మా ఊరికి. చంద్రబాబు నాయుడు తెడ్డిలు తీయాడు తమ్ముడు తగిలిపోయి కొడతానన్నాడు. ఆ రోజు అన్నమాట ఈ రోజు ఆ చంద్రబాబు నాయుడికి నేదా మైంట్ నేదా బుర్ర లేదా? పదమేయడం అంటే పెద్దలంటే అమాయకర్థం ఉందా? ఆ రోజు ప్రజలు ఏమన్నారయ్యా? ప్రజలు అంగీకరించిన తర్వాతే గ్రామ సభలు పెట్టిన తర్వాతే మీరు కంపెనీలు కట్టండి. ఎవరైనా గ్రామ సభ జరిగిందా? ఏది లేదు సామె, గ్రామ సభ లేదు, ఏది లేదు. ఉత్తు దౌర్జన్యంగా పోలీసు డిపార్ట్మెంట్ పర్మిషన్ లేవు. ఏ పర్మిషన్ లేదా? పర్మిషన్ కూడా లేదు. ఏ పర్మిషన్ లేదు, గ్రామ సభలు లేదు. ఈ పవిత్రలు అన్యాయంగా అరికెట్టి ప్రజలని ఇసమే చంపకంట వాళ్ళ మొట్టిగాలి ఎముకలు కొల్లగొట్టి చంపితినారు. అప్పుడు బ్రిటిష్ వాడు పరిపాలన కంటే ఎక్కువైపోయింది ఈ చంద్రబాబు నాయుడు పరిపాలన. ఇది పరిపాలనమో రబడీయజమో రాజకీయమో నాకు తెలియదు. ఈ జెండా ఎక్కడ ఎగురుతుంది చెప్పండి మీరు? ఈ జెండా ఎక్కడ ఎగురుతుంది? భారతదేశ జెండా ఎక్కడ ఎగురుతుంది? పాకిస్తాన్ బోర్డర్లో వాళ్ళకి మనకి యుద్ధం వచ్చిన కాడ ఎగురుతుంది. ఇది రాజీపేటలోని 15 వేల మందిని పోలీసులు పెట్టి మేము ఏమన్నా తీవ్రవాలో ఎవరింటికి వెళ్ళన్నా రాపాయటకు వచ్చి ఉన్నాం. మా గంగ మా తల్లిదండ్రులు రాజులు కట్టబడి గంగలో పాటోడుకోయి 10 రూపాయలు తెచ్చి చేపలు తెచ్చుకొని మా ఆడవాళ్ళ గంపల్లో ఎత్తే వాళ్ళు ఈదికి ఊరికి అమ్ముకోయి తెచ్చి బాబు ఇగో ఈ 400 ఈ 300 బాబు మన పిల్లలు తిందామని బచ్చాలు చేస్తే ఈ పవిత్రాలు ఏం చేస్తారని నాకు పొరపాడిపోతుంది సామె. వీళ్ళు ఏమన్నా అరికెట్టి మా బతికి వాళ్ళు ఏమన్నా ఇసం పురుగులమా? సముద్రంలోని బాధ ఎలాడదో కొంగ ఎలాడదో ఉంటే అలా అంటాం మాము. సముద్రం మత్స్యకారులు ఎక్కడ చేప ఉంటే ఆ కొంగ ఎక్కడ తింటుంది, మత్స్యకారులు చేప ఎక్కడ ఉంటే అక్కడ పాటోడుకొని తినేవాళ్ళు. మా నోట్లో పెట్టగొట్టి ఈ పవిత్రాలు ఏం చేస్తాయి? ఈ చంద్రబాబు నాయుడికి నారా లోకేష్కి బుద్ధి బుర్ర ఉందా లేదా? ఆయన మైంట్ ఉందా లేదా? ప్రజలు చంపేసి కంపెనీలు కట్టుకొని కోట్లు సంపాదించుకోవడం సంబరం అనుకుంటున్నాడా? ఆయన కొద్దిగా ఆవేశంగా చంద్రబాబు నాయుడు గారినో నారా లోకేష్ గారినో అన్న మాటను కాకుండా ఆ అన్న మాట వెనక మళ్ళీ ఉద్దేశం ఏంటి? ఆ వెనకాల ఉద్దేశం ఏంటి? అంటే మైండ్ లేదా అంటే మీరు చెప్పిన మాటలే తెడ్డులతో కొట్టాలి కంపెనీలు ఎవరన్నా వచ్చి భూములు అడిగితే అని చెప్పిన వ్యక్తి ఈరోజు అదే తెడ్డులతో వీళ్ళని కొడుతున్నారు. సో ఇది ఏంటి అని చెప్పని ఆయనకు ఆక్రోషంలో వచ్చిన మాటలు అవి. ఇక అసలు సముద్ర తీరం దాకా వీళ్ళు దీన్ని తీసుకొని వెళ్తామంటున్నారు, మీకు చూపిస్తామని చెప్పని అంటున్నారు. అసలు అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. లెట్స్ గో. మనం ఇప్పుడు ఉప్పుటేరు దగ్గర ఉన్నాం. ఐ కెన్ ఓన్లీ షో యూ కాబట్టి మీకు నేను మీరు యూనో ఇది ఒక వీడియో కాబట్టి ఇక్కడ పరిస్థితి ఎలా ఉందంటే ఫస్ట్ ఈ ఏరియాకి ఎంటర్ అవుతుంటేనే ఇక్కడ వాసన వస్తుంది. ఇక్కడ ఆ డ్రగ్ కంపెనీ హెట్రో నుంచి వచ్చిన వ్యర్థాలు ఏదైతే ఉన్నాయో, ఆ వాటర్ ఏదైతే ఉన్నాయో వేస్ట్ వాటర్ అదంతా కూడా ఇక్కడ డంప్ చేస్తారు. ఒకసారి చూడండి మీరు, యు జస్ట్ కమ్ హియర్. ఇదిగోండి ఇక్కడ ప్రవీణ్ ఒకసారి కింద చూపించింది చూడండి. ఇది మామూలు యూనో డంపింగ్. ఇది కాకుండా వేస్ట్ వాటర్ అంటే యూ కెన్ జస్ట్ లుక్ ఎట్ ద కలర్ ఆఫ్ ద వాటర్. అక్కడ ఈ కొన్ని రోజుల క్రితమే దీంట్లోకి వేస్ట్ వాటర్ పంపించడం వల్ల చేపలు చనిపోయింది అని చెప్పని ఇక్కడ గ్రామస్తులు చెప్తున్నారు. అన్న మీరు రండి, చెప్పండి ఏం జరిగింది ఇక్కడ? ఇది ఒక 500 ఎకరాలు ఉప్పుటేరండి. ఈ ఉప్పుటేరు 500 ఎకరాలు ఉప్పుటేరు. 500 ఎకరాలు ఉప్పుటేరు. మేము అంటే మా గ్రామస్తులు వర్షం పడినప్పుడు మామూలు వేట లేనప్పుడు ప్లస్ బ్యాన్ పీరియడ్ టైం 2 నెలలు, ఆ 2 నెలలు కూడా ఈ చెరువు మీద ఆధారపడి బతికేవాళ్ళం. ఈ హెట్రో కంపెనీ రావడం వల్ల వాళ్ళు కాలం ద్వారా
వేస్ట్ ఉంటుంది కదా సార్, ఆ వేస్ట్ అంతా వర్షంతో కొట్టుకు రావడం వల్ల చేపలు చనిపోయి ఇక్కడ విపరీతంగా స్మెల్ రావడం, అదేవిధంగా ఈ వాటర్ మా పశువులు ఉంటాయి కదండి, మా గ్రామస్తులు కొంతమంది పంచుకునే పశువులు నీరు తాగడం వల్ల ఇంచుమించు ఇప్పటికే 10-15 పశువులు, ఆవులు, గేదెలు కూడా చనిపోవడం జరిగింది. ఒకప్పుడు ఇదే మాకు ఆధారం. అంటే గంగమ్మ తల్లి వర్షాలు కానీ తుఫాన్లో అలాంటప్పుడు బ్యాన్పిట్ టైంలోనే అక్కడ వేట లేనప్పుడు దీని మీదే ఆధారపడి మా కుటుంబాలు పోషించుకునే సమయం కూడా అదే. అలాంటిది ఎట్రో అవడం వల్ల దీని ఒక డంపింగ్ యార్డ్ కింద చేసేసారు. చూడొచ్చు మీరు, ఇది మొత్తం ఇక్కడ కంటామినేట్ అయిపోయింది. యూనో ఇది ఒక్కసారి ఇదిగో చూడండి, మొత్తం కంటామినేట్ అయిపోయింది. వాటర్ అంతా కూడా రెడ్ బ్రౌన్ కలర్లో అయిపోయి, యూనో ఇది ఒక ఉప్పుటేరు అంట. యాక్చువల్లీ ఉప్పుటేరు అసలు మీకు ఇట్లా ఉండదు. ఇది ఒక వీడియో. అరే చాలా చేపలు. యాక్చువల్లీ యూ కెన్ సీ ద ఫుటేజ్. నేను మీకు ఫుటేజ్ కుదిరితే వేస్తాను. ఇదిగోండి చూడండి ఎన్ని చేపలు ఉన్నాయో. ఇది చూడండి, అదిగోండి చూడండి ఎన్ని చేపలు చనిపోయినాయో. ఇవన్నీ చనిపోయిన చేపలు మీకు ఇదిగోండి చూసారా. సో ఇది నేను ఫుటేజ్ కుదిరితే వేస్తాను. ఇట్లా చేపలు చనిపోవటం అనేది, చేపలు చనిపోవటమే కాదు, ఈ వాటర్ని యూజ్ చేసే ఏ జంతువైనా, అవి బర్రెలు కావచ్చు, ఆవులు కావచ్చు, ఇంకా ఏదైనా సరే, దిస్ వాటర్ ఇది ఒక డంపింగ్ యార్డ్ కింద చేసేసారు. పూర్తిగా వాటర్ పొల్యూషన్. ఇంకొక స్పాట్ ఉంది, డైరెక్ట్గా ఈ మొత్తం వేస్టేజ్ అయితే, సూవేజ్ ఏదైతే ఉంటుందో, ఫార్మా కంపెనీలో నుంచి వస్తున్న సూవేజ్, అది మొత్తం కూడా మీకు ఏమంటారు సముద్రంలో కలిసిపోతుంది. మొత్తం ఒక పైప్ వేసేసారు సముద్రంలోకి. ఆ సముద్రంలోకి మొత్తం వాటర్ కలిసిపోతుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఆ సముద్ర గర్భంలో ఉండే మొత్తం యూనో ఆ జీవాలు కావచ్చు, యు ఆర్ స్పాయిలింగ్ ద ఎంటైర్ ఎకోసిస్టమ్. యూ షుడ్ అండర్స్టాండ్ దిస్. ఈ ప్రాంత ప్రజలకి వీళ్ళు నియామకాల్లో కావచ్చు, ఈ ఉద్యోగాల్లో కావచ్చు ప్రిఫరెన్స్ ఇస్తారా? ఒకసారి నిజమేంటో కనుక్కుందాం. చెప్పండి, ఉద్యోగాలు ఇస్తామని చెప్పని అంటున్నారు. నిజంగా మీకు ఉద్యోగాలు వస్తే మా సంతోషం కాదా? ఇప్పుడు గవర్నమెంట్ ఏం చెప్తుందంటే, మీ అందరికి కూడా ఇక్కడ కంపెనీలు వస్తే పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుంది. అది పక్కన పెడితే స్థానికంగా మీరు ఉన్నటువంటి మీకు 75% ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్తాను. ఇది నిజం అయితే ఇప్పటికే ఉన్నటువంటి ఎటురో ఫ్యాక్టరీలో 75% కాదు కదా, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి 75 మందికి కూడా ఉద్యోగాలు ఇచ్చినటువంటి పరిస్థితులు లేవు. నేను కూడా డిగ్రీ చేసి 2-3 సంవత్సరాల నుంచి కూడా నా డిగ్రీ పట్టుకుని అమ్మ ఉద్యోగం ఇవ్వని అని చెప్పేసి అడుక్కుని ఉంటే, నేను ఉద్యోగానికి అర్హుడైనటువంటి కాదు, నేను ఉద్యోగానికి అర్హుడిని. దాని తర్వాత నాకు దానికి సంబంధించినటువంటి బీఎస్సీ కెమిస్ట్రీ చేశాను. నేను ఏదైతే వర్క్ చేయగలరో అక్కడ నేను సిద్ధంగా ఉన్నాను. కానీ వాటన్నిటిని కూడా వెరిఫై చేసి నేను స్థానికను అన్న విషయాన్ని పట్టుకొని నాకు ఉద్యోగం ఇవ్వడం లేదు. లోకల్ అని లేదు, లోకల్ అయితేనే ఇస్తారు కదా. దాన్ని బట్టి లోకల్ వాళ్ళు అయితే ఇక్కడ ఏవైనా అవినీతి జరిగినా, మరొకటి ఏదైనా జరిగినా సరే, ప్రమాదం జరిగినా అడుగుతామని ఉద్దేశంతో మాకు లోకల్కి ఉద్యోగం ఇవ్వట్లేదు. మరి మీరు నమ్మమంటారని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతున్నామండి. సో ఏదైతే ఉద్యోగ కల్పన ఈ లోకలైట్స్కి వస్తుంది అని చెప్తున్నారో అది ఒక మిత్ అని చెప్పని అర్థమైంది. వీళ్ళు బ్రతకాలనుకుంటున్న ఈ ప్రాంతం కావచ్చు పూర్తిగా కలుషితం అయిపోతే వీళ్ళు ఈ ప్రాంతం నుంచి వలస వెళ్ళిపోతున్నాము అని చెప్పనంటే మరి అతిశయోక్తి కాదు. ఎలా బ్రతుకుతారు ఇక్కడ? అరే వాటర్ కంటామినేట్ అయిపోతుంది, క్యాన్సర్తో చచ్చిపోతున్నారంట, క్యాన్సర్తో చనిపోయారంట. సో దిస్ ద గవర్నమెంట్ షుడ్ డెఫినెట్లీ అడ్రస్. ఈరోజు మనం చూసారు కదా ఎంత గాలులు ఎంత వస్తున్నాయో. ఇలా మనం వస్తున్నామని చెప్పగానే మొత్తం ఈ గ్రామం అంతా కూడా ఒక యునైట్ అయ్యి ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ అప్రిషియేట్ దిస్ విలేజెస్. ఎందుకంటే ఒక పెద్ద ప్రభుత్వం, సిస్టమ్, హోమ్ మినిస్టర్, నియోజకవర్గం ఇవన్నీ ఉన్నా సరే వీళ్ళు ఎదురొడ్డి నిలబడుతున్నారు. సముద్రానికి ఎలా అయితే ఎదురొడ్డి వెళ్ళి వీళ్ళ జీవనాన్ని కొనసాగిస్తారో అదే జీవనాన్ని కొనసాగించడం కోసం, వీళ్ళ జీవితాల కోసం ఇప్పుడు ప్రభుత్వాలకి ఎదురొడ్డి, ఈ సిస్టమ్కి ఎదురొడ్డి పోరాడుతున్న ఈ గ్రామ ప్రజల కోసమైనా మీరు ఈ వీడియో నచ్చితే దయచేసి ఈ ప్రభుత్వానికి తెలిసేలాగా దయచేసి ఈ వీడియో, నేను ఏ వీడియోలో కూడా వీడియో షేర్ చేయండి అని చెప్పని అడగను. ఈ వీడియో మీకు నచ్చితే నచ్చకపోతే మీ ఇష్టం, మీరు చూడాలనుకుంటే చూస్తారు లేకపోతే చూడరు, బట్ యూ షేర్ దిస్ వీడియో. ఎందుకంటే ఇది ఒక ప్రాంతంలో ఉండే కేవలం ఒక డ్రగ్ ఫ్యాక్టరీకి సంబంధించిన సమస్య కాదు, ఇది సముద్ర గర్భానికి సంబంధించిన సమస్య, ఇది నదీ జలాలకు సంబంధించిన సమస్య, ఇది ఇక్కడ బ్రతుకుతున్న 15,000 మంది పేదల యొక్క సమస్య, వీళ్ళ జీవనానికి సంబంధించిన సమస్య. ఇది కేవలం ధర్నా మాత్రమే కాదు. రాజయ్యపేట గ్రామస్తులు ఈరోజు చేస్తుంది ఒక యుద్ధం.
మరి ప్రభుత్వం ఎందుకని ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవట్లేదు? ఇక్కడ మనం ఓన్లీ కూటమి ప్రభుత్వం గురించే మాట్లాడకూడదు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చిన ఒక అప్రూవల్, రైట్? సో ఇక్కడ ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు, ప్రతి ఒక్క ప్రభుత్వం కూడా దీనికి రెస్పాన్సిబులే. మనం కేవలం ఇప్పుడు కూటమి అధికారంలో ఉంది కాబట్టి అధికారంలో ఉన్నప్పుడు అందరూ ఎలాగే మాట్లాడుతున్నారు, అధికారంలో లేనప్పుడు కూడా వీళ్ళందరూ ఎలాగే మాట్లాడుతున్నారు. సో దిస్ ఇస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ రాజయ్యపేట. రాజయ్యపేటలో ప్రతి గొంతు ఒక ప్రశ్న అడుగుతుంది. డెవలప్మెంట్ అంటే మా ప్రాణాల? డెవలప్మెంట్ అంటే, అభివృద్ధి అంటే కేవలం కంపెనీలేనా, మనుషులు కాదా అని. హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారు, మేడం, మీరు రాజయ్యపేటకి ఎన్నికలకు ముందు వెళ్ళినప్పుడు మాట్లాడిన మాటలు మీకు వినిపించడం జరిగింది. ఆ రోజు రాజయ్యపేట అనే గ్రామం ఇక్కడ ఉండేది అని చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఇలాంటి ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీలు ఈ ప్రాంతాల్లో పెట్టడం వల్ల అని మాట్లాడిన మీరు ఈరోజు కనీసం వాళ్ళు ఘెరావ్ చేస్తే పోలీసులతో వాళ్ళ టెంటుల్ని కారులతో తొక్కించి, పోలీసులతో వాళ్ళను కొట్టించి, ఆ గ్రామస్తులు ఒంటికి ఆధార్ కార్డు టీ షర్ట్లు వేసుకుని తిరగాల్సిన పరిస్థితి ఎందుకు క్రియేట్ చేస్తున్నారు అనిత గారు? మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడిన మాటలు ఇప్పుడు మీ నోటి నుంచి పెకలటం లేదా? ఇది మేము అడుగుతున్న ప్రశ్న కాదు, రాజయ్యపేటలో ఉన్న ప్రతి గొంతు అడుగుతున్న ప్రశ్న. అనిత గారు, మీరు జవాబుదారీ, మీ ప్రభుత్వం జవాబుదారీ. ఇలా ప్రజల ప్రాణాలని మీరు చాలా తుచ్చంగా తీసిపడేసి ఈ ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీల కోసం మీరు చేస్తే ఈ ఇంపాక్ట్, ఈ రాజయ్యపేట ఇంపాక్ట్ మొత్తం కోస్టల్ లైన్కు ఉంటుంది అని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు రాజయ్యపేటలో మీరు చేస్తున్నది అభివృద్ధి కాదు, ఇట్స్ నాట్ డెవలప్మెంట్, ఇట్స్ హ్యూమన్ డిస్ప్లేస్మెంట్. ఆల్రెడీ కొన్ని కుటుంబాలు అక్కడి నుంచి వలస వెళ్ళిపోవటం కూడా జరుగుతుంది. దయచేసి మీ నిర్ణయాన్ని మార్చుకొని, బీడు భూములు ఎన్నో ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో, అక్కడ వాళ్ళకి ఇవ్వండి. అంతేగాని కోస్తా తీరంలో మంచి ఫర్టైల్ ల్యాండ్స్ యాజ్ వెల్ యాజ్ రివర్ బెడ్, సీ బెడ్ దగ్గర మీరు ఇవ్వటానికి కారణం ఏంటి? ఈ ప్రశ్న ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ పౌరుడు మిమ్మల్ని అడుగుతాడు. ఇక్కడ ఒక బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీ వస్తే 25,000 ఉద్యోగాలు వస్తాయని చెప్తున్నారు. మనం అభివృద్ధి చేయటం అంటే ఫ్యాక్టరీలు కట్టడం కాదు. మీరు ఫ్యాక్టరీలు కట్టొచ్చు, కానీ భరోసాని కల్పించగలరా? ప్రభుత్వాలకి రాజయ్యపేటలో ఉండే ప్రతి వ్యక్తి, రాజయ్యపేట నుంచి వినిపిస్తున్న ప్రతి గొంతు ఒక ప్రశ్న అడుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఒక ప్రశ్న రాజయ్యపేట రూపంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎదురొడ్డి నిలబడుతుంది. ఈ 15,000 మంది ప్రజల కోసం మనం నిలబడాలా వద్దా అనేది మనమే నిర్ణయించుకోవాలి. ఇది అభివృద్ధికి ఆటంకం కలిగించే ఒక మా యొక్క ఎఫర్ట్ అయితే కాదు. మేము అభివృద్ధికి ఆటంకం కలిగిద్దామనేది మా ఉద్దేశం కాదు. కానీ అభివృద్ధి అంటే మనుషులు జీవన విధానాలు ఎదగటం, మనుషుల యొక్క స్థితిగతులు ఎదగటం, మనుషులు ఎదగటం. మనుషుల్ని చంపేసి మనుషులు చచ్చిపోయిన తర్వాత ఖాళీ ఊర్లలో వచ్చే అభివృద్ధి ఎవడి కోసం? దిస్ ఇస్ ప్రశ్నాస్ రిపోర్ట్. హియర్ the silence speaks louder than the sound.